సార్ నమస్తే అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన వైసీపీ నాయకులతో మాట్లాడే సమీక్ష సమావేశంలో కౌరవులు ఉండే సభకి మనం వెళ్ళాల్సి వస్తూ ఉంది, ఇలాంటి వ్యక్తుల మధ్య అసెంబ్లీలో మనం ఏదో చేయగలుగుతామనే నమ్మకం కూడా నాకు లేదు అని చెప్పేసి ఆ నాయకులను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధంగా చూడొచ్చుంటారు ఈ వ్యాఖ్యల్ని? అది అతను చేశాడు కాబట్టి అదే ఆ కర్మ ఆగతే నాకు పట్టిద్దని భయపడుతున్నాడేమో. అంత ముంగులు చంద్రబాబు నాయుడిని ద్రౌపదిని కనుక వస్త్రాభరణం చేసినట్టుగా బాబు గారిని అనేక రకాలుగా మాటలు పడిచి అటువంటి పెద్ద మనిషిని కళ్ళమ్మటి నీళ్లు తెప్పించాడు ఈ దుర్మార్గుడు. అటువంటి అసెంబ్లీ సాక్షిగా ఆ బాబు గారిని అన్ని రకాలుగా మాట్లాడి కౌరవులు అని చెప్పి మా అని చెప్పి పాండవులు అన్నట్టుగా రాకుండా శాసనసభ రాకుండా రెండోసారి కూడా రాకుండా ఆయన వెలివేసిన గతి నీకు పట్టింది. నీ దగ్గరే దమ్మో ధైర్యం ఉంటే నువ్వు కూడా 11 మందితో వచ్చి అసెంబ్లీలో వచ్చి ఏదైనా సమస్యలు ఉంటే నువ్వు పోరాడకుండా ఏం లేడం ముందుగానే కౌరవుల సభలో వాళ్ళని మనం తట్టుకోలేము అని చెప్పి భయపడతా ఇటువంటి మాటలు మాట్లాడతావు, నీకు తగదు. ఇది మట్టికి కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కానీ నువ్వు ఇవన్నీ ఓవరగా భయపడతా ముందుగానే ఊహించుకొని ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఇప్పుడు మాకు అర్థమవుతుంది నువ్వు రోడ్డు అమ్మటగా రోడ్లు మొత్తం బ్లాక్ చేసుకొని నీ ఇంటి చుట్టూతా ఆ వజాన్ని యాంగ్లైన్లు పెట్టుకొని ఒక జైలులో ఉండేట్టుగా. మామూలుగా అయితే జైల్లో ఎట్లా ఉంటారు, ఇప్పుడు నువ్వు ఇంటికాడ కూడా జైల్లో ఉండేట్టే ఉంది. కానీ ఒక ప్రజల దగ్గర ప్రజలతో తిరిగి మమేకంగా తిరిగినట్టు ఏం అవపడతలేదు. నువ్వు తిరగలేవు, చేయలేవు. రేపేదో ఓదార్పు యాత్ర అన్నావు, ఆ ఓదార్పు యాత్ర కూడా నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు. ఓదార్పు యాత్ర ఏ రకంగా చేస్తావు నువ్వు? నువ్వు ఏం బాగు చేసావని, ఎవరు చనిపోయారని? నువ్వు చక్కగా ఓడిపోయినందుకు ప్రజలందరూ పండగ చేసుకుంటున్నారు. ఎవరు చనిపోవాలా, నువ్వు ఓడిపోయావని ఎవరు గుండెకి ఎవరు చనిపోవాలా? అంటే వైసీపీ ఓటమిని జీర్ణించుకోలేక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే టీడీపీ వాళ్ళు చేసిన దాడిలో మరణించిన వైసీపీ కార్యకర్తలను కానీ గాయపడిన వైసీపీ కార్యకర్తలను కానీ పరామర్శించడం కోసం ఈ ఓదార్పు యాత్ర చేస్తారని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు బాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా 4 టీడీపీ కార్యకర్తలని మీరు పొట్టను పెట్టుకున్నారు. ఇప్పుడు బాబు గారు ఇప్పుడు కూడా సమయంతో ఉండండి, దాడులు వద్దు, మనకి అభివృద్ధి కావాలని చెబితే ఆయన మాటకి మేమని కాదు ప్రతి టీడీపీ కార్యకర్త కూడా ఆయన మాటకి విలువిచ్చి చాలా సమయంతో ఉంటున్నారు. అదే మీకు మళ్ళీ అయినట్టు కనుక ఈ పాటికి ఎంతమందో చనిపోయేవాళ్ళు. ఇది కరెక్ట్ కాదు. ఇది నువ్వు జరిగేది ఓదార్పు యాత్ర అన్నావు. నువ్వు దాదాపు 5 సంవత్సరాలు పరిపాలన చేసేటప్పుడు 280 మంది అమరావతి రైతులు గుండెకి చనిపోతే వాళ్ళకి అవపడలేదు నీకు కళ్ళకి. 280 మంది చనిపోతే కనుక కనీసంగా వాళ్ళు పలకరీయటం కానీ వాళ్ళ పాపం వాళ్ళ ఉసురు నీకు తగిలింది చెప్పాలంటే. మామూలుగా 1632 రోజుల నుంచి ఉద్యమం చేస్తే కనుక కనీసంగా ఈ రైతులే ఆడవాళ్ళు మహిళలు కన్నీటి గాథతోటి వాళ్ళు ఇన్ని బాధలు పడుతున్నారే, వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకపోతే నీకు 11 సీట్లతోటి నువ్వు అట్లా ఆగమైపోయావు. అంత తప్పితే నీకు వేరే ఏమీ లేదు. అంటే ఎంతమంది కలిసి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెంటికి కూడా పేకలేరని చెప్పి ఇప్పటికీ కొడాలి నాని అదే భాష అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారండి కొడాలి నాని వ్యాఖ్యలను? అసలు ఇంటికి పేకలేరు అంటారు, ఇంకెన్ని పేకాలండి? 151 నాకు 175 వైనాట్ 175 అన్నారుగా. మొత్తం ఎంటికలు మొత్తం నీకు మిగిల్చింది 11 ఎంటికలేకేగా. ఆ 11 ఉంది. కొడాలి నాని మొత్తాన్ని మాట్లాడితే ఫర్నిచర్ మొత్తం ఎంత అయితే అంత డబ్బులు బారేస్తాం చేస్తాం అన్నాడు. ఆ మగాడివి అయితే మరి బంగారం లాంటి పల్నాటి పులి అయినటువంటి కోడెల శివప్రసాద్ని పొట్టను పెట్టుకున్నారుగా మీరు ఆయన్ని. అతను అసలు అటువంటి డాక్టర్ గారిని మీరు ఎంత అరైజ్ చేశారో, ఎంత బాధ పెట్టారో, ఎన్ని రకాల కేసులు పెట్టారో. అతను పౌరుషుడు కాబట్టి ఉరేసుకొని చనిపోయాడు. అదే మీరైతే చేయగలుగుతారా? ఇంకా నువ్వేదో పెద్ద గొప్పగా అయినట్టుగా మేము డబ్బులు బారేస్తాం చేస్తాం అన్నారు. అది మీ వల్ల కాదు. మీరు అది ఎప్పటికైనా కానీ మీరు కోర్టులో అయినా కానీ మీ తప్పు నిరూపణ అయింది, దాని శిక్ష అనుభవించక తప్పదు. అంటే ఒకవైపు జోగి రమేష్ కూడా మాట్లాడుతూ ఉన్నారు, మా మీద దాడులు చేస్తే మేము తిరగబడి దాడులు చేస్తాం, మా రోజు మాకు వస్తుందని గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్న పరిస్థితి. ఎలా చూస్తారు సార్? ముందు నువ్వు అగ్రిగోల్డ్లో వేరే నెంబర్ వేసి మార్పించుకొని అసలు అమ్మేసుకున్నావు. ముందు దాని గురించి మాట్లాడవా బాబు. ముందు నువ్వు ఎంత చేసావో ఎంత నాశనం చేసావో ఏందో ముందు దాని గురించి మాట్లాడు. నువ్వు దాని గురించి కోర్టు పోయి ముందు నువ్వు జైలు పోయే పరిస్థితి నీకు ఉంది. కానీ ముందు దాని గురించి మాట్లాడు. ఏంది నువ్వు చేసేది? ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసినప్పుడే నువ్వు తప్పించుకున్నావు. ఆ రోజే నువ్వు మా రాజధాని రైతుల్లో దెబ్బతినేవాడివి. నువ్వు చాలా కొద్దిలో పోయావు. నువ్వు
నువ్వు పెద్ద మగాడివై ఎక్కడి నుంచో వచ్చి బాబు గారి ఇంటి మీదకు నువ్వు దాడికి వస్తావా? ఇది మట్టికి కరెక్ట్ కాదు. ఏదైనా కానీ శాంతియుతంగా ఉండాలి, కానీ రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మట్టికి మీకు తగిన గొడపాదం మట్టికి నేర్పడానికి రైతులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ రెడీగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సార్, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి 10 రోజుల్లోనే మొన్న చూస్తే పోలవరం ప్రాజెక్టుని పర్యవేక్షించడానికి, ఈరోజు చూస్తే ప్రజావేదిక కానీ అలాగే అమరావతిలో బిల్డింగ్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో చూడడానికి కానీ వెళ్తా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? పోలవరం అండి, వాళ్ళు ఏమీ బాగు చేయబోయిగా నష్టపరిచారు. ఆ గైడ్ బండ కానీ ఏదైనా కానీ వాళ్ళు అసలు చేసిన మొదటి తప్పు ఏంటంటే కాంట్రాక్ట్ను మార్చడం. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా కాంట్రాక్ట్ను మార్చొద్దు అని చెప్పినా కానీ నేను రివర్స్ ట్రైనింగ్ 100 కోట్ల రూపాయలు నేను ఆదా చేస్తున్నానని చెప్పి పెద్ద పుడింగెళ్ళి ఓవర్గా చెప్పుకొచ్చాడు. మళ్ళీ 100 కోట్ల దళ 1000 కోట్లు మళ్ళీ పెంచాడు. మళ్ళీ మొత్తం నా అమరావతి పోలవరం ఎప్పుడు అదే కనుక టీడీపీ ప్రభుత్వం ఉంటే కనుక 2020లోనే పూర్తిగా అయిపోయేది. బ్రహ్మాండమైన వాటర్ వచ్చేది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేది. అమరావతినేమో మొత్తం నాశనం చేశాడు. మా కళ్ళంటే నీళ్లు తిరుగుతున్నాయండి. సచివాలయం కానీ ఆడ హెచ్ఓడీలు కానీ హైకోర్టు కానీ నీళ్ళల్లో ఈతలేస్తున్నాయి మొత్తం, ఇనుము కానీ ఏదైనా కానీ. ఆ సొమ్ము ఎవరిదండి? మన ఆంధ్రప్రదేశ్ ప్రజలేగా కొన్ని వేల కోట్ల రూపాయలు సొమ్ము పెట్టి కాంట్రాక్టులు చేసి రోడ్లు పోసారు, రోడ్లు దొంగకొని అమ్ముకున్నారు. ఆ బిల్డింగుల్లోనేమో తుప్పు వచ్చేసినాయి, ఈ నీళ్ళల్లో నాంతనాయి. మరి ఆ రూపాయి మొత్తం నష్టమేగా. అది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా చేసింది కాక ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము మొత్తం నాశనం చేశాడు. ఈయన అభివృద్ధి చేసింది లేదు, ఈయన వల్ల కాదు. అభివృద్ధి చేసేవాడిని కూడా ఏదో పొల్లేసి ఆగం చేయాలని తప్పితే ఈయన వల్ల ఏమీ కాదు. రేపు అసెంబ్లీ సమావేశాలకి ఈయన రాలేక ఇక్కడ ఉండి ఆయనకు ముఖం చెలక ముందుగానే కౌరవ సభలు అనేది ఇటువంటి దుర్మార్గం మాటలు మాట్లాడటం తగదు. నువ్వు కూడా వచ్చి పోరాడు ప్రజల తరఫున. ఏదైనా తప్పులుంటే బాబు గారిని అడుగు. నువ్వు అసలు బాబు గారు తప్పు చేస్తేనే నువ్వు అడగటానికైనా ఏదైనా జరగటానికైనా కానీ నీకు ధైర్యం లేదు, దమ్ము లేదు. అసెంబ్లీకి రాక ముంగలుగానే నువ్వు తోక ముడుచుకున్నట్టు లెక్క మా ఉద్దేశ ప్రకారంగా. ఏంటి సార్, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేశారు, పూర్వవైభవం తీసుకొస్తారని నమ్ముతున్నారా రాష్ట్ర ప్రజలందరూ కూడా? అమరావతి రాష్ట్ర ప్రజలు అందరూ బాగానే ఉన్నారండి. మేము ఆయన పూర్తిగా అమరావతిని అభివృద్ధి చేస్తాడని చెప్పి మేము పూర్తి నమ్మకంతో ఉన్నాము. ఎందుకంటే వేరే సొమ్ము అవసరం లేదండి. ఆల్రెడీగా రైతులకి మిగిలింది 8,000 ఎకరాలు ఉన్నాయి. ఆ 8,000 ఎకరాలు అభివృద్ధి చెందిన తర్వాత 8,000 ఎకరాలు పెట్టి ఆ సొమ్ము పెట్టేసి మనకి బ్రహ్మాండంగా అమరావతి పూర్తిగా ఉంటుంది. బాబు గారు ఒక సంపద అనేది సృష్టిస్తారు. బంగారంలాగా అమరావతి అభివృద్ధి చెందిద్ది. ఇప్పుడు 56 సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాయండి, రిజర్వ్ బ్యాంకుతో సహా. ఆ సంస్థలు మొత్తం శంకుస్థాపన చేసి అవి కనుక కట్టడాలు మొదలు పెడితే కనుక రైతులు కూడా రోడ్లను కరెంటు డ్రైనేజీ మొదలు పెడితే రైతులు కూడా కడత మొదలు పెడతారు. ఆటోమేటిక్గా అమరావతి అభివృద్ధి చెందింది. దాన్ని ఆ GST తోటి మన ఆంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధి చెందింది.